కర్ణాటక అధికార కాంగ్రెస్ లో రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. సీఎం మార్పుపై ఊహాగానాలు అంతకంతకు ఊపందుకుంటూ ఉన్నాయి. ఈ తరుణంలో నేతల మధ్య మాటలు, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు మరింత చర్చకు దారితీస్తున్నాయి. కర్ణాటకలో అధికార సంక్షోభానికి తెరపడడం లేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుపట్టారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ నేపథ్యంలో ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రపంచంలోని అతిపెద్ద శక్తి అని రాసుకొచ్చారు డీకే. దానికి వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ ఓ పోస్టర్ను జత చేశారు. జడ్జి అయినా అధ్యక్షుడైనా ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. గతంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తు చేస్తూ డీకే ఈ పోస్టు చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. అటు సీఎం సిద్ధరామయ్య కూడా అస్సలు తగ్గడం లేదు. కన్నడ ప్రజలకు మేమిచ్చిన మాట కోసం ఒక నినాదం కాదు, అదే మాకు ప్రపంచం అని ఎక్స్లో పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు, అది 5 ఏళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు డీకేకు కౌంటరేనంటూ పలు రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల అధికారం పూర్తి చేసుకున్న విషయం తెలిసింది. అయితే అధికారం చేపట్టే సమయంలో 2.5 ఏళ్ల తర్వాత సీఎం మార్పునకు సిద్ధరామయ్య, డీకే మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో డీకే ఆ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కర్ణాటక సంక్షోభం తీవ్రమవడంతో కాంగ్రెస్ హైకమాండ్ చర్యలకు సిద్ధమైంది. కన్నడ నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీ రావాలని సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకేలను ఆదేశించారు. వీరితో పాటు మరికొందరు నేతలను హస్తిన వెళ్లనున్నారు. సోనియా గాంధీ, రాహుల్, తను కలిసి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఖర్గే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.